తప్పు చేస్తే ఇక్కడ చూడండి, ఇది తప్పు కాదు మచ్చా. నువ్వు ఏ ప్రోడక్ట్ వాడాలో కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఎన్ని రోజులు బతకాలో కూడా అడ్వర్టైజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. 60 ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ 6 ఏళ్ళ పిల్లగానికి, 14 ఏళ్ళకి రావాల్సిన మెచ్యూరిటీ 8 ఏళ్ళకి వస్తుంది. మెచ్యూరిటీ అంటే పీరియడ్స్ వస్తే ఎట్లా ఉండాలని ఆడకి తెలవని ఏజ్లో మెచ్యూరిటీ వస్తున్నాం. 8-9 ఏళ్ళు గడపాలి వల్ల మెచ్యూరిటీ చూడాలి. 8-9 ఏళ్ళకి వచ్చిందంటే దాదాపు 8 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు 16 అంటే ఆ మెచ్యూరిటీ వచ్చినాక ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ప్యాడ్ ఎప్పుడు మార్చుకోవాలి, పీరియడ్ ఎప్పుడు వస్తుంది, అసలు పీరియడ్ అంటే ఏదో తెలియనటువంటి ఆడబిడ్డలకి పెళ్లి అయిపోతే ప్రెగ్నెన్సీ రావట్లేదు. దీని అందరికీ నెంబర్ 1 కారణం అడ్వర్టైజ్మెంట్. ఇంకా అన్నీ కానీ నెంబర్ 1 రీజన్ అడ్వర్టైజ్మెంట్. ఇలా వెళ్ళాల్సిన నిన్ను ఇటు తిప్పి రోగాలు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్. ఇంకో మాట ఆలోచించండి, నేను చెప్తున్నాను, మీరు ఆలోచించండి. మన ఊళ్ళో ముందు కిరాణా షాప్ వచ్చిందా, మెడికల్ షాప్ వచ్చింది. ఏముండే అసలు కిరాణా షాప్లో ఫస్ట్ బెల్లం, పప్పులు, చింతపండు ఇది ఉండే, అవునా? తర్వాత ఏమొచ్చింది? చిన్నగా పిప్పర్మెంట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, కుర్కురేలు, లేస్, మ్యాగీ అంటే ఇది వచ్చినాక ఏమొచ్చాయి మనకు? ఇది వచ్చినా చిన్నగా రోగాలు వచ్చిన తర్వాత మెడికల్ షాప్ రావాల్సి. నేనేమనుకుంటున్నా అంటే కామెడీ అవునా కదా మీరు అర్థం చేసుకోండి. నేను చేస్తున్నా ఒపీనియన్ చెప్తున్నా, ఇట్ మే నాట్ బి ట్రూ, ఇది నిజం కాకపోవచ్చు కానీ నాకు ఇట్లా అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఊరు బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు పోదు మనం, నువ్వు ముందైతే నువ్వు మా అమ్మకో ఏమైనా రోగాలు వస్తే నేను వస్తా అని చెప్పి మెడికల్ షాప్ కూడా ఊరు బయట నిలబడి ఈ చిత్తంతో ముందు పంపించి ఆడ అమ్మినాక రోగాలు వస్తే ఇక్కడ మొదలు పెట్టినాను అనుకుంటున్నాను. నాకు ఇంకో మాట ఏం అర్థమవుతుందంటే చిప్స్ తయారు చేస్తాడు మెడికల్ షాప్ కూడా ఒకటే అనిపిస్తాను. చూడు నువ్వు నీకు అర్థమైంది, నువ్వు ఆలోచించు. రామ్ చరణ్ క్యాంపా అని డ్రింక్ యాడ్ చేస్తున్నాడు, ఇస్తాడా? క్యాంపా అని డ్రింక్ ఉంది, థమ్స్అప్ లాగా ఉందా లేదు? అది ఆ తాగమని చెప్తున్నాడు. మంచిదా చెడ్డ? చెడ్డ తాగితే ఏమైంది? రోగాలు వస్తే మళ్ళీ ఏడుకోవాలి. ఇప్పుడు ఆయన అప్పులు హాస్పిటల్ నడిపిస్తుంది రామ్ చరణ్. అని అర్థమైంది, రోగాలు తయారు చేసేది వాళ్ళే, ట్రీట్మెంట్ ఇచ్చేది వాళ్ళే, అట్ట పైసలు వాళ్ళకే. మనసు పెట్టుకుని నేను హీరోలు తింటలేను, హీరోలు వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పలే. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఒక ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి సార్?